కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఈ ఉదయం తీవ్ర గుండెపోటు వచ్చింది. దీంతో హుటాహుటిన ఆళ్లగడ్డలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం నంద్యాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అహోబిలంలో ఉన్న ఆయన కుమార్తె అఖిలప్రియ కూడా తండ్రి అనారోగ్యం గురించి తెలుసుకుని నంద్యాల ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే భూమా ఆరోగ్యంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. అఖిలప్రియతో ఫోన్లో మాట్లాడి ఆమె తండ్రి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే హెలికాప్టర్లో అయినా హైదరాబాద్ కు తరలించండి అని నంద్యాల కలెక్టర్ కి ఫోన్లో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం భూమా ఆరోగ్య పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో హాస్పిటల్ హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేస్తుంది. దీంతో నంద్యాల ఆసుపత్రికి భారీగా అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు. గతంలో కూడా ఆయనకు 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. అలాగే బైపాస్ సర్జరీ కూడా జరిగినట్లు చెప్తున్నారు. ఆ తరువాత నుంచి కూడా ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఈ రోజు ఉదయం అకస్మాత్తుగా ఆయనకి గుండెపోటు వచ్చిందని చెప్తున్నారు. అలాగే నిన్న విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కూడా కలిసి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మీడియా ముందు కూడా మాట్లాడారు. అప్పుడు కూడా చాలా ఆరోగ్యంగానే కనిపించారు ఆయన. ఈ రోజు ఉదయం ఉన్నట్లుండి గుండెపోటుకు గురి కావడంతో ఆళ్లగడ్డలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి ఆయనకి ప్రాథమిక చికిత్స అందించి ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం నంద్యాల ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే విషమంగానే ఉంది అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. అలాగే అహోబిలంలో ఉన్న కుమార్తె అఖిలప్రియ కూడా నంద్యాల ఆసుపత్రికి చేరుకున్నారు. ఇంకా అవసరమైతే మెరుగైన చికిత్స కోసం ఆయన్ని హైదరాబాద్ కు తరలించడానికి హెలికాప్టర్ ను ఉపయోగించండి అని చెప్పి నంద్యాల కలెక్టర్ కి ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం నంద్యాల ఆసుపత్రి బయట ఒక విషాద వాతావరణం నెలకొని ఉంది. ఆయన అభిమానులు, కార్యకర్తలు, అనుచరగణం అందరూ కూడా ఆసుపత్రికి తరలి వస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో హాస్పిటల్ నుంచి హెల్త్ బులెటిన్ కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.